మటన్ చీకులు కాల్పించుకొని తిన్నాం. సాయంత్రం పొద్దుకుతుంది. మస్తు రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. అది ఇట్లాంటి ప్లేస్లో అది భలే అనిపిస్తుంది. మంచి స్టార్ట్ అనిపిస్తుంది నాకు. ఇట్లా కొంచెం కొంచెం మాడినాయి కదా, ఆ మాడినాయి కూడా సూపర్ టేస్ట్ ఇస్తున్నాయి. ఈ మూలుగ చుట్టూ ఉండే టేస్ట్ ఉంటుంది, ఆ మీట్ టేస్ట్. ఆహా, నమస్తే. ఎందరో తిండి పోతుంది. అందరికి మా వందనాలు. అందరిట్లో మంచిగా మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా కర్నూలులో ఫుడ్ వీడియోస్ చేద్దామని పోతున్నా. అయితే హైదరాబాద్ నుంచి కర్నూలు పోయే దారి మధ్యలో కొత్తకోట అనే ఒక ఊరు ఉంటది. ఆ కొత్తకోటలో కొన్ని సంవత్సరాల నుంచి మటన్ ని నిప్పుల మీద కాల్చేస్తారు. చికెన్ కూడా ఉంటది. జల్దీ ఒక 10-15 నిమిషాలనే మటన్ ఉడికిపోతుంది. నేను కొత్తకోటలో తినలేదు, అమర్చింతలో తిన్నా. ఫస్ట్ టైం కొత్తకోటలో తినకపోతున్నా, ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే తరహా చేస్తారు కాబట్టి అది తెలుసు నాకు. దాని మీద కొంచెం ఐడియా ఉంది. ఇప్పుడు కొత్తకోట పోదాము. కర్నూలు పోయే హైవే మీదనే పక్కకే ఉంటది. జస్ట్ ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ లోపలికి పోగానే మస్తు దుకాణాలు ఉంటాయి. ఏదో ఒక మంచి దుకాణం చూసుకొని ఆడికి పోయి మటన్ చీకులు కాల్పించుకొని తిన్నాం. సాయంత్రం పొద్దుకుతుంది. చలో కొత్తకోటకు పోయి మటన్ కడ్డీలు కాల్పించుకొని కుమ్ముదాం. నడువరి. కొత్తకోటకు వచ్చాం. కొత్తకోటకి ఎంటర్ కాగానే మస్తు ఉంటాయి ఈడ ఈ చీకులు కాల్చేవన్నీ. ఈడ జర మంది ఎక్కువ కనబడరు, అందుకే ఈడికి వచ్చినాము. మీ పేరు? నా పేరు సార్ ఖతాల్, మొహమ్మద్ ఖతాల్. మొహమ్మద్ ఖతాల్. ఎప్పుడు స్టార్ట్ చేశారు కాక ఇది? సార్ 15 సంవత్సరాలు పెట్టి దుకాణాలు. ఒకరొకరు 10 అమ్ముతారు, 5 అమ్ముతారు, 6 అమ్ముతారు. ఏది ఆటలు మొత్తం? ఆటలు. మీరు ఇవాళ ఎన్న మీరు ఇది పండుగ ఉంది కదా సార్, బతుకమ్మ పండుగ. అంటే 2-3 పోతాం అంతే. మామూలుగా అయితే పోతా 5-6 పోతాయి. ఫ్రెష్ పోస్తూనే ఉంటారు, అయిపోతూనే ఉంటాయి. ఫ్రెష్ పోస్తూనే ఇస్తూనే ఉంటాం. ఎంత కేజీ? ఎంత కేజీ? పచ్చిది అయితే 800. ఓన్లీ కాల్చి అట్లా కబాబ్ అయితే 900 కేజీ. మసాలా అంటే అంటే మామూలుగా మటన్ తీసుకొని పోతారు. పచ్చి మటన్ అయితే 800. ఓకే. దీనికి కార్న్ ఫ్లోర్ అట్లాంటివి వేసేటివి ఏమి లేకుండా సార్, మసాలాలే. మసాలా ఆయిల్ కూడా ఫ్రెష్ చేస్తారు. ఆయిల్ ఇదే ఫ్రీడమ్. సో మటన్ ఫాస్ట్ ఉడకాలంటే సీక్రెట్ ఏంటంటే పచ్చిది పపాయ ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ పిల్ల అయితే దబ్బున ఉడుతుంది. పెద్దది 15 కిలో 20 కిలో అయితే. మీరు మోతాదుగా ఎన్ని కిలోలు తీసుకుంటారు? అదే సార్ 8 కిలోలు 10 కిలోలు. కాకా ప్లీజ్ నన్ను సార్ అనగలే. కొత్తకోటలో ఫ్రెష్ ఒక యాటను కోసి అప్పుడప్పుడు దాన్ని ముక్కలు కొట్టి ఒక 2 నెలలు మక్క పెట్టిన మసాలా కలిపి చీకులు కాలుస్తారు. ఖతర్నాక్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఫ్రెష్ కొట్టిన మటను. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి కొట్టేపించుకొని చీకులు కాల్పించుకొని తిందాం. దారి మొత్తం ఈ మసాలాదే టేస్ట్. ఒక 2 నెలలు మక్క పెడతారంట మసాలా. ఇవి మామూలుగా చెవుల మేకలు అట్లాంటివి అంటారుగా, గవా మనయన? ఇవి తెలంగాణ ఒరిజినల్. మటన్ కూడా 800 రూపాయలు. ఎవరైనా కర్నూలు నుంచి హైదరాబాద్ పోతున్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి కర్నూలు పోతున్నా కూడా మటన్ కూడా తీసుకోరు, మంచిగా ఉంటుంది. ఏం చీకులుగా లేకపోతే మామూలుగా మటన్ కొట్టిస్తారా ఇది? ఓకే. మరి అది మూలుగ బొక్క అయినా అచ్చా ఓకే. కాలుతుంది అది. ఫాస్ట్ ఉడకడానికి కారణం ఇదే, పచ్చి పప్పాయ. అది ఆ మటన్ కూడా స్టోర్ చేసేదే ఉండదు, ఫ్రెష్గా వస్తుంటారు, అయిపోతుంది. ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ అస్సలు ఉండదు. ఎందుకంటే మేము పబ్లిక్ని చూసి కోసుకుంటాం అన్నమాట. ఎట్లా వస్తుంది ఫ్లోట్, ఎట్లా ఈరోజు ఎట్లుంది అని చెప్పి. ఆ కలర్కే తినాలనిపిస్తుంది. ఇంకొకటి ఇందులో కలర్ అనేది ఏమి ఉండదు, న్యాచురల్ ఉంటుంది. మొత్తం కారం పొడి అంతా వీళ్ళు బట్టి, కార్న్ ఫ్లోర్ అది ఏం పెట్టాము. ఇంకో టేస్టింగ్ సాల్ట్ ఆల్సో ఏం వాడమన్నమాట. ఆ మసాలా మొత్తం ఏదో ఒక 16-18 రకాల మసాలాలు వేసి అదంతా గ్రైండ్ చేసి అట్లా పెట్టుకుంటారు. అందులోనే అల్లం పేస్ట్ అవన్నీ కూడా కలుపుతారు, పెట్టి అది మక్కిచ్చి పెడతారు.
एक आप वहाँ है మా బాబు అయితే ఏం చేసినామంటే ఆడ తీసుకొని ఆడనే తినకుండా కొంచెం ముంగల్కి వచ్చినాము హైవే మీదకి. ఇక్కడ పక్కకు ఆపడానుకుంటే ఆపుకున్నాము. ఇట్లా పొలాల్లో కూర్చొని తిందామని చెప్పేసి వస్తున్నా. కార్లకు మనకు ఎప్పుడు చైర్ ఉంటుంది కార్లో. ఇన్నే నీళ్ళు పోతున్నాయి. ఆ నీళ్ళగాడుకు అట్లా ఫ్రెష్ అయ్యి వచ్చి మటన్ చీకులు తిన్నాం. ఫ్రెష్గా చేసిన మటన్ చీకులు. ఇప్పుడు కూర్చొని తిందామాడ. ఒక్కటి ఏం నచ్చాలంటే కొంచెం ఈ ఇస్తరాకుల కట్టించేది ఒక్కటి నచ్చలే. నేను వాళ్ళని అడిగిన ఆకు తెచ్చుకోవచ్చు కదా ఇస్తరాకులు, అవి బాగుంటాయి కదా అన్న. అంటే మోదుగాకులు ఇస్తరాకులు ఉంటాయి కదా, ఇట్లా ఈ ప్లాస్టిక్ కాకుండా అదైతే మంచిగా ఉంటుంది కదా అన్న. కొన్ని ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డల మీద నిమ్మకాయ. ఫస్ట్ మస్తు దూరం నుంచి వచ్చినాం కాబట్టి మనం ఎమ్మటి ఈ మటన్ ఎమ్మటి చాలా వస్తాయి కాబట్టి అది డిష్ తీసుకుందాం. మా దోస్తులు ఇడికి రాని దోస్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది అంకితం చేస్తలేను. డిష్ తీసి పడేస్తాను. ఓ మెత్తటి ముక్కతో మొదలు పెడదాం. చలో, కొత్త కోటల ఫ్రెష్గా కాల్చిన మటన్ చీకులు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. మస్తు రోజుల తర్వాత వీడియో చేస్తున్నా, అది ఇట్లాంటి ప్లేస్లో అది భలే అనిపిస్తుంది, మంచి స్టార్ట్ అనిపిస్తుంది నాకు. చలో ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. అబ్బా, నోట్లా టప్మని ఏదో పేలినట్టు అనిపించింది. ఆహా, ఆ కారం కానీ మసాలా కానీ ఏమన్నా కలిగిందా? ర్యాంప్ ఉంది. 15 నిమిషాలు అన్నాడు కానీ 15 నిమిషాలు ఏమట్లే, 10 నుంచి 15 నిమిషాల మధ్యలోనే పట్టింది. ఆ ఫ్రెష్ ఆయిల్, ఆ ఫ్రెష్ మీటు, మసాలా వాసన మాత్రం ముక్కు పగిలిపోతుంది, అంత బాగా వస్తుంది. నిమ్మకాయ వండిన ఉల్లిగడ్డ. అట్లా తినకుండా కొంచెం దూరం వచ్చాయి. ఎందుకంటే మరీ వేడిగా ఉంటుంది కదా, కొంచెం ముంగలికి పాస్ కాగానే జర్రా మనం తినే స్టేజ్కి వస్తుంది, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇట్లా కొంచెం కొంచెం మాడినాయి కదా, ఆ మాడినాయి కూడా సూపర్ టేస్ట్ ఇస్తున్నాయి. కరిగిపోతుంది అట్లా. అండ్ ఈ మీట్లోకి వెళ్ళి ఆ ఫ్యాట్ కరిగి వెళ్ళింది కదా ఆయిల్ లెక్క, అది ఇంకా సూపర్ టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మూలుగా బొక్కను గుంజుదాం. ఏ రేంజ్లో ఉడికిందో అర్థమైందా? పళ్ళతో జస్ట్ ఇట్లాంటి వచ్చేస్తుంది అది. ఈ మూలుగ చుట్టూ ఉండే టేస్ట్ ఉంటుంది, ఆ మీట్ టేస్ట్. ఆహా, మీరు ఒకవేళ స్పైస్ ఎక్కువ తింటే వాళ్ళకి చెప్పురి, కొంచెం ఎక్కువ తగిలి అన్నా అని చెప్పేసి. ఆహా, వీడియోలు చేసి మస్తు రోజులు అయింది కదా, కసి మీద ఉన్నా, అందుకే బొక్కను కూడా ఉరికి పడేసిన. ఆ ఊరి మటన్ టేస్ట్ ఉంటుంది కదా, అది తెలుస్తుంది. ఏందది? ఓజీ వాషి ఓ వాషియా, వషి ఓ వాషి, అదే శివానే అంటారు వాళ్ళు. వషి 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 వశివ. నేనే ఓజీలో నన్నే అనేది, అదే ట్విస్ట్. నేను ఓజీలు ఉన్నా.
నాకు కంప్లీట్లీ తెలియకుండానే వాళ్ళ కాడికి పోయినా ఏడ బాగుంటుందని తెలియకుండానే టేస్ట్ నిజంగా చాలా బాగుంది. మేబీ ఆడ ఉన్నోళ్ళు కూడా అందరూ అట్లే చేస్తుండొచ్చేమో, నేను ఎవరికాడ తినలే వీళ్ళకన్నా తిన్నా కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. చాలా బాగా చేశారు. కాల్చుడు నేను దగ్గరుండి నేను చెప్పుకున్నా నాకు ఎక్కువ మాడిపోయేటట్టు కాలవద్దని. అయినలో కాలింది ఆడాడు కానీ పెద్ద ఫరక్ పడతలేదు అది. కానీ సూపర్ ఈవినింగ్ అబ్బా. కొత్తకోట మటన్ నా చేతిలో ఎదురుగా సన్సెట్ ఒకసారి చూడరి. అట్లా సన్సెట్ అవుతుంటే హైవే పక్కన కూర్చొని వేడి వేడి కొత్తకోట మటన్ చీకులు, కేక. కర్నూలు పోతున్నా, కొత్తకోటకు వస్తున్నా, కొత్తకోట మీదంగా పోతున్నా, మీకు తినాలనిపిస్తే పక్క ట్రై చేయరి, మంచిగా ఉంది. అందరు చేస్తుండొచ్చు కానీ ఆ ఎంట్రీ పక్కనే కర్ణా షాప్ అని ఒకటి ఉంది, అది కూడా బాగుంటుందంట. దాని పక్కనే వీళ్ళు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళిద్దరే స్టార్టింగ్లో ఉన్నోళ్ళంట. ఆడ చెప్పిన ప్రకారం నేను వీళ్ళ కాడ తిన్నా, కర్ణ దగ్గర ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇది మాత్రం మంచిగా ఉంది, కావాలనుకుంటే ట్రై చేయరు. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిళ్ళు ఊరిపిస్తూనే ఉంటాం. నచ్చిన పని చేయరి, హ్యాపీగా ఉండరు, నలుగురిని నవ్విరి ఉంటాం. ఎందరో తిండి పోతున్నాం. అందరికి మా వందనాలు. బాయ్, లవ్ యూ చిచాస్.